నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. జ్యూసీగా ఇన్స్టెంట్ గులాబ్ జాముని ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి. స్టెప్ బై స్టెప్ మీరు కూడా చూసి ఒక్కసారి చేయండి. చాలా సులువుగా చేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్ గులాబ్ జామ్ అంటే కోవా వేసుంటారు, లేదంటే పాలపిండి వేసుంటారు, ఉప్మా రవ్వ వేసుంటారు అనుకోవచ్చు. నేను అసలు అవేమీ వాడకుండా మన ఇంట్లో చక్కగా పండగలైనా, పుట్టినరోజులైనా, లేదంటే ప్రత్యేక సందర్భాల్లో ఏదైనప్పటికీ, లేదంటే తీపి తినాలనిపిస్తే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మొదటిసారి చేసేవారు కూడా చాలా సులువుగా చేసేస్తారు. ఇందుకోసం ఒక అర కేజీ పంచదారకి 2 గ్లాసులు వాటర్ వేసుకొని కలుపుకొని, ఇలాచీ పౌడర్, నెయ్యి వేసుకొని ఇదంతా జిగురు వచ్చేంత వరకు, అంటే మన చేతికి జిగురులా వచ్చేంత వరకు మరిగించుకొని ప్రక్కన పెట్టుకోండి. ఒక పెద్ద బ్రెడ్ తీసేసుకున్నానండి. స్లైసెస్ సైడ్ని ఏమి కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పచ్చిపాలనే కొంచెం కొంచెంగా వేసుకొని, కొంచెం కుకింగ్ సోడా లేదంటే బేకింగ్ పౌడర్ వేసుకొని దీన్ని అంతటినీ కలుపుకొని ఒక 5 నిమిషాలు ప్రక్కన పెట్టుకోండి. తర్వాత దీన్ని ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లా చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి, ఓవర్ హీట్లో ఉండకూడదు. మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలండి, మరీ చల్లగా అయిపోకూడదు. వీటన్నింటినీ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసారంటే జ్యూసీ గులాబ్ జామున్ రెడీ. మరి నచ్చింది అనుకుంటున్నాను. చూసారు కదా, కలరు టెక్చర్ చూస్తే బయట కొన్న పిండి ప్యాకెట్తో చేసినట్టే ఉంటుంది, అలా ఏమీ లేదు. బ్రెడ్తోనే ఎంత చక్కగా వచ్చేసిందో చూసారా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మరి నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ కుకింగ్.